ప్రతిరోజు మన పేమెంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి గూగుల్ పే యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇదే గూగుల్ పేలో మనకి అప్ టు 8 lakhs వరకు అయితే పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు. ఈ లోన్ కోసం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవసరం లేదు. మీకు సిబిల్ బేస్ చేసుకుని మనకి 10,000 నుంచి 8 లక్షల లోపల ఎంతో కొంత మీకు అయితే అప్రూవల్ వస్తుంది. నాకు తెలుసు మీకు లైఫ్ ప్రూఫ్ కావాలని. సో దానికోసమే నేను నా లైఫ్ ప్రూఫ్లో మీకు అయితే లోన్ అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు 1,25,000 అమౌంట్ లోన్ పెట్టుకున్నట్లయితే 18 monthsకి ఇంత అమౌంట్ పడుతుంది. దీంట్లో ఫీజ్ అండ్ ట్యాక్సెస్ దగ్గర 4,425 రూపీస్ కట్ అవుతుంది. ఈఎంఐ అమౌంట్ 8,095 రూపీస్ 18 months అయితే నేను పెట్టుకోవడం జరిగింది. సో కన్ఫర్మ్ లోన్ ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఒక బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేనైతే గూగుల్ పేలో చేయడం జరిగింది. సో మీరు కూడా ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేసుకోవాలి, అసలు లోన్ రావాలంటే ఏం చేయాలి, కంప్లీట్ స్టెప్స్ అయితే మనకి ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. హే గాయ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, మీరు కనుక గూగుల్ పే కనుక రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మాత్రం ఈ లోన్ ఆఫర్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో దట్ మీరు వీడియో చివరకు చూస్తే లోన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గూగుల్ పేలో లోన్ రావాలని మీరు ఏం చేయాలో తెలుసా? గూగుల్ పే అనేది ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉండాలి. అంటే ఫోన్పే, పేటిఎం కన్నా గూగుల్ పేలోనే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండాలి. స్కాన్ పేమెంట్స్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, రీఛార్జ్, ఎలక్ట్రికల్ బిల్స్, ఇలా మనకి ఎక్సెట్రా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది గూగుల్ పే ద్వారా మనం చేసామనుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీకు లోన్ ఆఫర్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు గూగుల్ పే యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత వన్స్ ఓపెన్ చేస్తే స్క్రోల్ చేసుకుని డౌన్లోకి రండి. ఇక్కడ మనకి చెక్ బ్యాలెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది లాస్ట్లో, అండ్ రివార్డ్స్ అని చెప్పి సెక్షన్ ఉంటుంది కదా. స్క్రీన్ మీద కూడా మీరైతే మేనేజ్ యువర్ మనీ అని చెప్పి వస్తుంది అనమాట. లోన్స్, గోల్డ్, క్రెడిట్ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది. కొంతమంది క్రెడిట్ కార్డ్ ఆఫర్ లేకపోతే చూపించదు. ఇక్కడ చూసుకోవచ్చు మేనేజ్ యువర్ మనీ దగ్గర కింద చూసుకోవచ్చు లోన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా. లోన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మనకి అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆఫర్ సెక్షన్లో చూసుకోవచ్చు ప్రీ అప్రూవ్డ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఆప్షన్ కనుక మీకు రాలేదు అనుకుంటే మాత్రం లోన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సెల్ఫ్ ఎంప్లాయిడా లేదా శాలరీడా, తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని మీకంటే ఒక బెస్ట్ ఆఫర్ చూపిస్తుంది. ఆఫర్ చూపించిన తర్వాత మనకి ప్రీ అప్లోడ్ ఆఫర్స్ అయితే వస్తుంది. లేదనుకుంటే యూర్ ఆఫర్స్ అని చెప్పి, మై ఆఫర్స్ అని చెప్పి సైడ్ ఉంటుంది, దాంట్లో కూడా చెక్ చేయండి. మీ ఆఫర్ చూపిస్తున్న మీరు ఏం చేయాలంటే కస్టమైజ్ అండ్ అప్లై ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద అయితే మీరు వన్స్ క్లిక్ చేయాలి. నేను A to Z స్టెప్స్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఎలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే 10,000 రూపీస్ నుంచి 1,25,000 రూపీస్ మధ్యలో ఎంత కావాలో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 1,25,000 పెడతాను. అండ్ టెన్యూర్ దగ్గర ఒక 18 months అనమాట, అంటే 18 నెలలు పెడతాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనిలో కట్ అవుతుంది. టోటల్గా 1,25,000 అప్లై చేస్తే నాకు 1,20,575 రూపీస్ వస్తుందంట. అండ్ 18 months పెట్టాను. అండ్ ఈఎంఐ కూడా 8,095 రూపీస్. టోటల్గా అయితే 1,45,710 రూపీస్ కట్టాలంట. ఇక లాస్ట్లో మనకి కన్ఫర్మ్ లోన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఏదో 1 నుంచి 2 hours వరకు రివ్యూ జరుగుతుంది. రివ్యూ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇస్తే మాత్రం మన బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇది ప్రతి నెల పర్టికులర్ డేట్కి అయితే మనకి కట్ అవుతుంటుంది. అవన్నీ కూడా మనకి మెసేజ్లో అండ్ ఈమెయిల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అయితే గూగుల్ పేలో పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నాకు తెలుసు ఇప్పటివరకు చాలా మంది చూసి ఉండొచ్చు ఈ వీడియోని ఇక్కడ వరకు. రైట్ నో మీకు ఇంకో డౌట్ రావచ్చు, గూగుల్ పేలో లోన్ అనే ఆప్షన్ మీకు రాకపోతే ఇప్పుడు ఏం చేయాలని చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక లోన్ అనే ఆప్షన్ రాకపోతే మీరు గూగుల్ పే వాళ్ళు మీకు ఇంకా ఆఫర్ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు అని అర్థం. సో దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్ పేని అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీడే. అండ్ గూగుల్ పేలో ఎక్కువ ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉండండి. అండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇంకొక విషయం మీకు ఏంటంటే కింద డౌన్లో చూసుకోవచ్చు చెక్ బ్యాలెన్స్ కిందకి వచ్చినట్టయితే మనకి సిబిల్ స్కోర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, చెక్ యువర్ సిబిల్ స్కోర్ అని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అండ్ పాన్ కార్డ్, మీకు డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూ చేయండి. అప్పుడు కంప్లీట్గా మీకు సిబిల్ స్కోర్ అనేది గూగుల్ పే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉంది అండ్ మీరు ఏ లోన్స్ తీసుకుంటున్నారు ఏంటి అనేది A to Z అయితే గూగుల్ పే మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇలా మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కనుక మీ సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మాత్రం ఇన్స్టాంట్గా మనకి ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు గూగుల్ పేకి మీకు పాన్ కార్డ్ అయితే లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీ పాన్ కార్డ్ లింక్ అయి ఉంటుందో మీకు కంప్లీట్ క్రెడిట్ హిస్టరీ అయితే గూగుల్ పే తెలుస్తుంది. మీకు కనుక సిబిల్ స్కోర్ బాగుండి మీకు రీపేమెంట్ హిస్టరీ బాగుంటే మాత్రం వాళ్ళ ఆఫర్ అయితే మీకు రిలీజ్ చేస్తారు. అండ్ లాస్ట్ ఫైనల్గా మీ గూగుల్ పేలో లోన్ తీసుకోకూడదు అంటే మాత్రం 100% తీసుకోవచ్చు. ఇది గూగుల్ పేలో కనుక మనకి RBI సంబంధించిన గైడెన్స్ తోటి తీసుకోవచ్చు లోన్ అని చెప్పుకోవచ్చు. అంతేగాని వీళ్ళ అన్అఫిషియల్గా తీసుకొచ్చి మనకి లోన్ తీసుకోని చెప్పి ఇలా ఎక్కడ
కూడా మనకైతే ఇవ్వరనమాట. అలా కూడా ఇవ్వనివ్వరు. అలా ఇచ్చేలా ఉంటే మాత్రం అన్అఫిషియల్ అయినా ఇల్లీగల్ అయినా కానీ ఈ గూగుల్ పే యాప్ అనేది బ్యాన్ చేసేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా అవన్నీ కూడా అప్రూవల్ తీసుకుని ఎలాంటి రిస్క్ లేకుండా మనకైతే గూగుల్ పే లోన్ అయితే ఇస్తుంది. దీని అయితే మీకు జాగ్రత్తగా తెలుసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్ రాకపోతే మీరు కంగారు పడొద్దు, వన్స్ అప్డేట్ చేసుకోండి, నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకైతే వచ్చేస్తుంది లోన్ ఆప్షన్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు తీసుకోండి. గైస్ మీలో ఎంతమందికి ఆప్షన్ వచ్చిందో రాలేదో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.